ఫ్రెండ్స్, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ముందుగా నా మీద ప్రేమాభిమానాలు వ్యక్తం చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. మొన్న లాస్ట్ టైం నేను చేసిన వీడియో చూసి అయ్యో సార్ అలా అయిపోయారేంటి, ఆరోగ్యం బాగాలేదా లాంటి దాన్ని ఏమంటారంటే విషస్తో చాలామంది మెయిల్ చేశారు, టెక్స్ట్లు పెట్టారు. నిజానికి ఇందులో తమాషా ఏంటంటే మీ అందరికి ఆ ఫీలింగ్ కలగటానికి కారణం బహుశా నేను షేవింగ్ చేసుకోకపోవటం అయి ఉండొచ్చు. నా ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. అందులో నీ కరోనా పుణ్యమా అని చెప్పి అన్ని రకాల డైట్లని అనుసరిస్తూ యోగా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి, చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ గడ్డం ఎందుకు పెంచుతున్నాను అంటే ఒక చిన్న విషయం. నా కూతురు డాడీ నేను ఎప్పుడు క్లీన్ షేవ్లో చూస్తున్నాము, అలా కాదు ఒక చేంజ్ కావాలి అని అడిగింది. సరే ఏం చేయాలంటే గడ్డం పెంచేసుకో అంది. సర్లే అని చెప్పి ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ వీడియోలు చూసుకున్నప్పుడు కరోనా టైంలో నా కూతురు అడగటం, నేను ఈ పని చేయటం లాంటి విషయాలు ఉంటాయనే ఆనందంతో ఈ పని చేస్తున్నాను. కాబట్టి ఒక 2-3 నెలలు నన్ను ఇలా భరించండి. ఆ తరువాత అగైన్ ఐ విల్ బి బ్యాక్. రైట్? సో ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ యూ ఆల్. రైట్, నౌ టాపిక్ వచ్చేద్దాం. ఏం టాపిక్ అంటే ఈ చైనాతో యుద్ధం అనేది ఒక పెద్ద టాపిక్ నడుస్తుంది, ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా. చైనాతో నిజంగా యుద్ధం చేయాలా, చేస్తే పర్యవసానాలు ఏంటి అనేదాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. నేను ముందుకు ఒక చిన్న ఉదాహరణ మీతో చర్చిస్తాను. మన వీధిలోనో మన ఊర్లోనో ఒక రౌడీగాడు ఉన్నాడు. ఒకరోజు అట్లా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఆ రౌడీగాడు వచ్చి నిన్ను ఒక గుద్దు గుద్దాడు. ఏం చేయాలి? వాడు రౌడీగాడు, మనకన్నా శారీరక దారుఢ్యం ఎక్కువగా ఉంది, వాడి కుటుంబము ఏ విధమైన బంధాలు లేనోడు. ఏం చేస్తాం? ఇన్ జనరల్గా 100లో ఒక 80% పీపుల్ చావని వాడి కర్మకు వాడిని అని చెప్పి వదిలేస్తాం. రెండో కొద్దిమంది చేతనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. చేతనైతే అన్నాను అందుకనే. ఇక వెరీ ఫ్యూ, ఒకవేళ వాడు ఒక దెబ్బ కొట్టాడని ఇంకో దెబ్బ కొట్టి ఇంకో 2 దెబ్బలు తింటాం. ఇది ఎందుకు నేను చెప్పానో మీకు అర్థమైంది. సరే, నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. చైనాతో యుద్ధము. ఇప్పుడు ఇక్కడ యుద్ధము అంటే సాధారణ ప్రజానికానికి భౌగోళికపరమైనటువంటి యుద్ధమే కనపడుతుంది. అంటే అటు నుంచి ఇటు సైనికులు కొట్టుకోవటం, మిసైల్స్ వార్, రైట్, షిప్పుల మధ్య యుద్ధము, ఇలాంటివి చాలామంది ఆశిస్తున్నారు. చాలామంది ఆశించటం అంటే తెలియనితనంతో. అలా కాకుండా ఓవరాల్గా ఒక దేశం మధ్య ప్రతిష్టంభన ఏర్పడే విషయాలను మనం చూస్తే ఇంతకుముందు మీతో చెప్పినటువంటి భౌతిక యుద్ధంతో పాటు మరో 2 యుద్ధాలు ఉంటాయి. రెండో యుద్ధం వాణిజ్య యుద్ధం, మూడో యుద్ధం దౌత్య యుద్ధం. ఆనాడు నెహ్రూ ముందైనా ఈనాడు మన మోడీ ముందైనా ఈ 3 యుద్ధాలు ఇప్పుడు ఉన్నాయి. యావత్ ప్రజానికం, కేవలం భారతదేశమే కాదు, యావత్ ప్రజానికం కరోనా తర్వాత ఈ మధ్య కాలంలో గూగులింగ్ సెర్చ్ దీని మీద ఎక్కువ జరిగింది. ఇండో చైనా వార్ అనే దాని మీద ఎదురు చూస్తున్న వాటిలో భౌతిక యుద్ధం జరగాలి అని అంటే నిజానికి మనం చాలా వీక్గా ఉన్నామండి. ఏవో ఆర్టికల్స్ వస్తుంటాయి, కొండల్లో యుద్ధం చేయటం, దాన్ని హిల్ వార్ అంటాం. అలాంటి వాటిలో భారతదేశం ఎక్స్పర్ట్ అని, వైమానిక యుద్ధాల్లో భారతదేశం ఎక్స్పర్ట్ అని, ఇలా ఎన్నెన్నో విశ్లేషణలు వస్తున్నాయి. నేను వాటిని ఖండించట్లేదు. కానీ ఒకటి, ఇందాక ఆ పెద్ద రౌడీ లాంటి వాడే ఈ చైనా వాడు. మన దేశానికి ఉన్న రాజనీతి, మన దేశానికి ఉన్న రాజకీయ వ్యవస్థ, మన దేశానికి ఉన్న వైవిధ్యత, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే భౌతిక యుద్ధం నిజంగా భారతదేశానికి మేలు చేస్తుంది అని నేను అనుకోవట్లేదు. టు బి ఫ్రాంక్, నేను ఇప్పుడు మీకు కొన్ని గణాంకాలు చెప్తాను. భారతదేశం, ఇందాక చెప్పాను రాజకీయ వ్యవస్థలో తేడా ఉందని. అది ఒక సోషలిస్టిక్ సొసైటీగా, ఒక కమ్యూనిజం లేదా నియంతృత్వ ధోరణులతో ఉండే దేశం అవటం వల్ల అక్కడ ప్రజల్ని ఏ విధంగా శాసించగలదు. మన దేశంలో ఉన్న డైవర్సిటీ వల్ల ప్రజల్ని మనం నియంత్రించలేం.
ఒకరోజు 2 రోజులు యుద్ధం మొదలవగానే వెంటనే గగ్గోళ్ళు కూడా మొదలవుతాయి ఇండియాలో. మోడీ డిమానిటైజేషన్ అప్పుడు అదే ఫేస్ చేశారు, కరోనా కంట్రోల్లోనూ అదే ఫేస్ చేశారు. రేపు చైనా ఒకవేళ యుద్ధం వస్తే, నాకు తెలిసి రాదనుకుంటున్నాను ఈవెన్ టుడే, అప్పుడు కూడా ఈయన ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మన దేశంలో ఉండే అనైక్యత రాజ్యానికి యుద్ధ మద్దతు పెద్దగా రాదు. ఒకరోజు ఆవేశంగా 2 మిసైళ్ళు పడ్డాయి, 3 మిసైళ్ళు పడ్డాయి అని అనుకుంటారు, కానీ 4వ రోజు నుంచి మోడీ ఈ పిచ్చి పని చేశాడు, ఆ పిచ్చి పని చేశాడని ఈ వెర్షన్ మొదలైంది. అంటే ఏంటంటే చైనాలో నోరు మూయించేసి ప్రజల ఏకీకరణ జరిగే ఆ రాజకీయ వ్యవస్థకి భారతదేశంలో ఉన్న వైవిధ్యమైన ప్రజాస్వామిక వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు భౌతిక యుద్ధం అనేది అంత మంచిది కాదు అని అనిపిస్తుంది. అలాగే మన దేశంలో ఉండే పేదరికం కావచ్చు, మొన్నే మనం చూసాం కరోనా ఎఫెక్ట్తో 35 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ నానా అగచాట్లు పడుతున్నారు. రేపు యుద్ధమే వస్తే, ఇప్పటికే మన దగ్గర ఖజానాలు నిండుకున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లు అయినా స్టేట్ గవర్నమెంట్లు అయినా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయండి. ఓకే, రేపు యుద్ధం వస్తే చమురు నిల్వల నుంచి, ఆయుధ నిల్వల నుంచి, ప్రాణ నష్టం నుంచి అనేక రకాలైనటువంటి విపరీత పరిణామాలు ఏర్పడతాయి. అంటే మీరు అనొచ్చు, ఎంత పిరికి వాళ్ళ, మరి వాళ్ళు మన సైన్యాన్ని 20 మందిని చంపేశారు, మరి మనం ఏం చేయాలి, దెబ్బకు దెబ్బ ఇద్దా అని అనొచ్చు. నిజానికి మనం 20 మంది చంపారు అని మనం అనుకుంటున్నాం. ఆ కొట్లాట్లో చైనీయులు అసలు ఒక్కడికి కూడా దెబ్బలు తగలేదా? కనీసం కట్లు లేవా? వాళ్ళు అంత తెలుగు సినిమా హీరోలాగా కనీసం కాలర కూడా నలగకుండా యుద్ధం చేసేసి మన వాళ్ళని 20 మందిని చంపేశారని నమ్ముతాం మనం? అనేక ఇంటెలిజెన్సీ నివేదికల ప్రకారం వారి సంఖ్య మోర్ దాన్ 100 ఉంది. అదే చెప్పాను, చైనా మీడియా కానీ చైనా ప్రజలు కానీ ప్రభుత్వానికి లొంగిపోతారు. మన ఇండియా అలాంటిది కాదు, అందుకని ఉన్నదేదో ఫ్యాక్ట్ చెప్పేశారు. కానీ చైనాలో ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది, అది బయటకు రావట్లేదు కాబట్టి ఏదేదో మనం ఇండియా దెబ్బతింది అని అనుకోవద్దు. అక్కడ సైనికుల మధ్య జరిగిన కుమ్ములాట పర్యవసానంగా ఇరువైపు ప్రాణ నష్టం జరిగింది. మనమే దాన్ని ఎందుకు అవమానంగా తీసుకోవాలి, యుద్ధానికి ఎందుకు సిద్ధపడాలి? ఒక యాంగిల్ నేను చెప్పేది, సిద్ధపడాల్సి వస్తే ఎలా సిద్ధపడాలి, దట్ ఈస్ డిఫరెంట్ స్ట్రాటజీ. నెహ్రూ, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పోతే పోయిందిలే, అది ఒక బ్యారన్ ల్యాండ్, అంటే బీడు భూములు దాదాపుగా 38,000 స్క్వేర్ కిలోమీటర్లని మన భూభాగాలు అటు ఆక్సాయించిన ప్రాంతం కానివ్వండి, లేదా లడక్ ప్రాంతం ఇతర ప్రాంతాల్లో, అలాగే అటు అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు వైపున కూడా ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు నెహ్రూ అమాయకంగా అనలేదు. చాలామంది అంటారు నెహ్రూ పాలసీలు తప్పని, కానీ అప్పటి ఆర్థిక, రాజకీయ, సైనిక, ఇతర పరిస్థితుల దృష్ట్యా నెహ్రూ పాలసీ డెఫినెట్లీ కరెక్ట్. విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ వీడియోస్. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీనో నెహ్రూ విజన్ను డైల్యూట్ చేసేందుకు కొంతమంది ధైర్యంగా మాట్లాడొచ్చు, కానీ ఇవాళ మోడీ గారి ముందున్న ఆప్షన్స్ ఏంటి? భౌతిక యుద్ధం మోడీ గారు కూడా చేస్తారని అనుకోవట్లేదు నేను, మన ప్రధాని. ఎందుకు అంటే మన బలం ఏంటో, మన బలహీనతలు ఏంటో మనకు బాగా తెలుసు. ఉదాహరణకు మొన్న ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగినాక ప్రపంచ దేశాల స్పందన గమనించారా? ఏ దేశం కూడా భారతదేశం తరపున నేను యుద్ధం చేస్తానని ఎవరు చెప్పలేదు. అమెరికాతో సహా శాంతియుత చర్చలు జరపండి అన్నారు. మరి రేపు ఒకవేళ మిసైల్స్ ప్రయోగం వెళ్ళినాకైనా పర్యవసానం ఏమన్నా మారిద్దని అనుకుంటున్నారా? ఎప్పుడో ఒక కోట్ చదివాను, యుద్ధము ప్రేమ ఎవరికీ శాంతినివ్వదంట. యుద్ధంలో గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినాడు యుద్ధక్షేత్రంలో ఏడుస్తాడు. అందులో భారతదేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇతర భౌగోళిక పరిస్థితులను బట్టి నేను అదే చెప్తున్నా. ఆ రోజు నెహ్రూ డెసిషన్ కరెక్ట్. ఓడిపోయాము, కొంత బ్యారన్ ల్యాండ్ పోయింది. ఇంకా వెళ్ళుంటే ఇంకా తీవ్ర నష్టం చూసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ సిరియా యుద్ధం లాగానో లేకపోతే మరో కంట్రీ యుద్ధంలాగా ఊహించుకోవద్దండి అసలు భారతదేశాన్ని. భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు వరకు ప్రధానులు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా తీసుకోబోతున్నారు. రైట్, ఇప్పుడు నేను చెప్తాను, ఇవి గణాంకాలు. మనం భౌతిక యుద్ధానికి వెళ్తే వచ్చే పర్యవసానాలేంటి, మనం బలంగా ఉన్నామా
చైనా బలంగా ఉందా అనేది ఇప్పుడు నేను మీతో చెప్తాను. ఈ స్క్రీన్ వెంక చూడండి. టోటల్ మిలిటరీ పర్సన్స్ ఇండియాకి 3.4 మిలియన్లు, అదే చైనాకి 2.69 మిలియన్లు. మిలిటరీ స్పెండింగ్ మనం $71 బిలియన్ ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. చైనా $261 బిలియన్ ఖర్చు పెడుతుంది. అంటే వారి యొక్క యుద్ధ బలం ఎంత ఉంది అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్. న్యూక్లియర్ వార్ హెడ్స్ మన దగ్గర 150 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 320 ఉన్నాయి. మన హెలికాప్టర్లు, యుద్ధ హెలికాప్టర్లు 692 ఉన్నాయి, వీళ్ళకి 1004 ఉన్నాయి. అలాగే మన యుద్ధ ట్యాంకులు 4184 ఉన్నాయి, వాళ్ళకి 13050 ఉన్నాయి. ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ మనకు 2000 ఉంటే వాళ్ళకి 40,000 ఉన్నాయండి. సబ్మెరైన్స్ మన దగ్గర 16 ఉంటే వాళ్ళ దగ్గర 76 ఉన్నాయి. నేవల్ అసెట్స్ మన దగ్గర 295 ఉంటే వాళ్ళ దగ్గర 714 ఉన్నాయి. ఫైటర్స్ మన దగ్గర ఇన్సెప్టర్స్ 520 ఉంటే వాళ్ళ దగ్గర 1222 ఉన్నాయి. అలాగే అటాక్ ఎయిర్క్రాఫ్టర్ హెలికాప్టర్లు వస్తే 694, 17 అంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రకారం వాళ్ళు చూడండి 1564, 281. ఎంతటి తేడా ఉంది. మనం ఓవరాల్గా సైన్యము అనే పాయింట్ తీసుకుంటే, అంటే సైనికులు అనే పాయింట్లో తప్ప మిగతా వాటిలో చైనా మనకంటే చాలా బలంగా ఉంది అని స్క్రీన్ చెప్తుంది. నౌ కమ్ టు ద పాయింట్. మరి ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తే తదనంతరం, యుద్ధానంతరం చైనా తన ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా అయినా పునర్నిర్మించుకోగలదు. ఎలాగో చెప్తాను. మన దేశానికి అంత సీన్ లేదు. ఎప్పుడో 1990 నుంచి 2020 వరకు కొట్టుకుంటుంటే మన జీడిపి పెరిగింది ఎంత? చైనాలో ఉన్న నియంతృత్వ వ్యవస్థల వలన వారు ప్రజల్ని పని చేయి, ఈ ఉత్పత్తి కావాలి అని అంటే ఆ ఉత్పత్తి బయటకు వస్తుంది. మనం ఇక్కడ అలా ఆదేశించలేం. చైనాలో అవినీతి లేకపోవటం వల్ల, రాజ్య వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆర్థిక నిర్మాణంలో అవినీతి అనేది లేదు. మన దేశంలో పరిశ్రమల పేరుతో డబ్బులు మింగేసే పారిశ్రామిక అధిపతులు ఉన్నారు. ఎన్పిఏల పేరుతో బ్యాంకులు రుణాలు రద్దు చేసే వ్యవస్థ మన దగ్గర ఉంది. ఏ విధంగా కఠినంగా ప్రధాని శాసించగలడు ఈ దేశాన్ని? ఆర్థిక పునర్నిర్మాణం చేయటం ఎలా? నిజంగా ఇది పాసిబులా? సాధ్యం కాదు. అదే మనం ఆలోచించుకోవాల్సింది. ఇటువంటి క్రమంలో భారతదేశం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇవాళ మన వలస కార్మికుల పరిస్థితులు చూసి కళ్ళెమ్మటి నీళ్ళు ఎలా కాల్చామో, భవిష్యత్తులో ఈ 35 కోట్లు ఇంకో 70 కోట్లు అవ్వచ్చు అలాంటి కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు. అప్పుడు ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? కాబట్టి నా అజంప్షన్ యుద్ధం భారతదేశానికే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది అనుకుంటున్నాను. భౌతిక యుద్ధం ప్రధానంగా. అక్కడ ఆర్థిక నిర్మాణం అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ ఆర్థిక నిర్మాణం ప్రైవేట్ చేతుల్లో, అవినీతి పరుల చేతుల్లో ఉంది. మోడీ ఒక్కడో ఇంకొకరు ఫైట్ చేస్తే అయ్యే పని కాదది. మనం ఏ ముద్రా లోన్స్నో ఇలాంటివి అనేకం ప్రభుత్వం ఆఫర్లు ఇస్తుంటే వాటిని మింగేసే ప్రజలు కూడా ఉన్నారు. కానీ పునర్నిర్మాణం కోసం ఏకదిశగా వెళ్ళే ప్రజానికం మన కరువు, పారిశ్రామికవేత్తల కరువు, నిర్దేశించే రాజకీయవేత్తల కరువు. ఇది క్లిష్టమైన పరిస్థితి భారతదేశానికి ఉంది. అందువల్ల భౌతిక యుద్ధాన్ని ఎలాగూ మంచిది కాదని చెప్పుకుంటున్నాం. ఇక రెండవ యుద్ధానికి వస్తే, ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయొద్దు. తమాషా ఏంటంటే ఆ చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయొద్దు అని ఆ స్లైడ్ తయారు చేసింది మీరు అబ్జర్వ్ చేస్తే చైనా సాఫ్ట్వేర్. అంటే మన వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ వాడి అది చేస్తున్నారు. ఆ ఫోన్ కూడా బహుశా చైనాదే అయి ఉండొచ్చు. మనం వాడే వాట్సాప్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని మెసెంజర్స్ కావచ్చు, చైనావే వాడుతున్నాం. ఇప్పటికిప్పుడు ఓకే, చైనాతో అసలు
గతంలో మాదిరిగా ఏ సంబంధాలు లేక 1962 నుంచి పివి నరసింహారావు ప్రధాని అయ్యే వరకు దాదాపుగా బలమైన సంబంధాలు లేవు. మధ్యలో కొద్దిగా ఇందిరాగాంధీ గారు ఒకసారి, రాజీవ్ గాంధీ గారు ఒకసారి కాస్త కదిలించి చూశారు ఇండో చైనా సంబంధాలు మెరుగుపరచాలని. బట్ ఆ క్రెడిట్ శాంతి ప్రశాంతి ఒప్పందంతో పివి నరసింహారావు గారికి వెళ్తుంది. అఫ్కోర్స్ కొంత పాత్ర రాజీవ్ గాంధీ గారికి కూడా ఉంది. తదనంతరం వాజ్పేయి గారి హయాంలో, తర్వాత మన్మోహన్ సింగ్, పర్టికులర్లీ మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బాగా కృషి చేశారు. బట్ అది ఒక దుష్ట దేశం. తన స్వార్థము తప్ప ఈ ప్రపంచంలో దేని గురించి ఆలోచించని దేశం ఏదైనా ఉందంటే అది చైనానే చెప్తాను. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన దేశంలో పారిశ్రామిక రంగం టోటల్లీ చైనా మీద ఆధారపడింది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, భారతదేశం దిగుమతులు 400 బిలియన్ రూపాయలు, డాలర్లు కాదండి, పొరపాటు పడబాగా, మన దేశపు ఎగుమతులు 80 బిలియన్ రూపాయలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 400 బిలియన్ రూపాయలు దిగుమతులు ఆపేస్తే చైనా ఏమైనా కుప్పగొలిపోద్దా? ఇందాక చెప్పాను, నియంతృత్వ ఆర్థిక వ్యవస్థ అది. అటువంటిప్పుడు చైనాకి ఏమైద్ది? మనం సఫర్ అవుతాం. ఎందుకో చెప్పమంటారా? మన ఫార్మాకి కావలసిన వివిధ రకాలైన రసాయనాలు 40% ముడి రసాయనాలు చైనా నుంచే దిగుమతి చేసుకున్నాం. మనం చరిత్రలో చెప్పుకున్నాం, మన మందులు చైనాకి ఇచ్చాం, మనం అది చేసాం, ఇది చేసాం. ఇప్పుడు అలా లేదండి. అలాగే మనకు కావలసిన అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు 45% చైనా నుంచే దిగుమతి చేసుకున్నాం. హెవీ ఇంజనీరింగ్ 25% చేస్తున్నాం. అన్నిటిని మించి ఈ ఫినిష్డ్ గూడ్స్ కాకుండా అనేక విషయాలలో రా మెటీరియల్ మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. చైనాలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఒక గొప్ప గుణం చెప్తానండి. మనం శత్రువైన నాకు భారతదేశం అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. కాబట్టి ఇక్కడ నేను చైనాను పొగడతలేదు. చైనాలో గొప్పతనం ఏంటంటే, అక్కడ రీప్రాసెసింగ్ యూనిట్స్కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంటే మిగిలిపోయి చెత్తా చెదారాలుగా మారిపోయిన వాటిని తిరిగి ఉపయోగకరమైనటువంటి పదార్థాలుగా, లోహాలుగా, ఇతరత్ర వస్తువులుగా, ఉత్పత్తులుగా తయారు చేసే సిస్టమ్ బాగుంది. మన ఇండియాలో లేదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ వస్తువుల్ని కావాల్సిన రా మెటీరియల్ చౌకగా వస్తుంది, ఫినిష్డ్ గూడ్స్ చౌకగా దొరుకుతాయి. పైగా అక్కడ ప్రభుత్వం ట్యాక్సేషన్లో అక్కడ వాటికి సహాయకం చేస్తుంది. ఈరోజు మన దేశం చైనా మొబైల్స్ వాడద్దు అంటే మన భారతీయులందరూ వాటిని తగలబెట్టారని అనుకుందాం. అంత వేగంతో, అంత చక్కని నిర్మాణంతో పని చేయగలిగిన మొబైల్స్ ఉన్నాయా మన దగ్గర? లేవు. ల్యాప్టాప్స్ ఉన్నాయా? లేవు. ఉంటే అవి సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? లేవు. మనం ఉత్త కబుర్లు చెప్పకూడదు. అంటే ఊరి మీద అలిగితే ఎంత నష్టం వస్తుందో, ఈరోజు చైనాతో మనం ఆర్థిక పరంగా వాళ్ళ ఉత్పత్తులన్నీ ట్రేడ్ వార్ పేరుతో ట్యాక్సేషన్ చేసో, లేకపోతే అసలు బ్యాన్ చేసో, ఇంకోటి చేసో, ఇక్కడ మోడీ అతని యొక్క యంత్రాంగం చాలా క్లవర్లీగా వర్క్ చేస్తుందండి. నేను ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ సమస్యలు చెప్పేటప్పుడు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తానండి, లేదా అందులో ఉన్న లోతైన విశ్లేషణలు చెప్తాను. అలాగే ఇక్కడ దేశం విషయంలో మాత్రం మోడీ గారు చాలా ఆచితూచి అడుగేస్తున్నారు. ఎందుకంటే నెహ్రూ గారు లాగానే మరలా యుద్ధం జరిగిన అనంతరం నెహ్రూ గారు లాగానే బ్యారన్ ల్యాండ్ పోయిందనో, ఇంతమంది పోయారని చెప్పే పరిస్థితి రాకూడదని చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. మరి సైన్యాన్ని తరలించేశారు కదా, యుద్ధం వస్తుందని మీరు అనొచ్చు. అది అవతల వాళ్ళ స్టెప్స్ని బట్టి మనం స్టెప్ ఉండదు, దాన్ని గేమ్ ప్లాన్ అంటాం. అందువల్ల అప్పుడు ఆ రెడీనెస్ అనేది ఉండాలి. కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు మోడీ గారు. ఇప్పుడు మళ్ళీ ఆర్థిక విషయానికి వస్తాం. అందుకనే ఎవరో అన్నారు, కేంద్ర మంత్రులు వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ఆపివేయచ్చు కదా, నిషేధించవచ్చు కదా, ప్రజల్ని ఎందుకు బ్యాన్ చేయమంటున్నారని. ఇక్కడ ఇదే రేపు గూడ్స్ సర్వీసెస్ హఠాత్తుగా కొరత ఏర్పడితే మళ్ళీ ప్రజల్లో అలజడి, ఆందోళన, తిరుగుబాట్లు రావచ్చు. తిరుగుబాటు అనే పదం కన్నా రోడ్డు ఎక్కవచ్చు. నేను సరి చేసుకున్నాను, తిరుగుబాటు రాదు, డోంట్ వరీ. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఉన్నటువంటి రేపటికిప్పుడు మనం ఫార్మా విషయంలో తీసుకోండి, 40% ప్రొడక్ట్స్ అక్కడ రా మెటీరియల్, మన రసాయనాలు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ రోజుకి ఆపేసాం అనుకోండి, మందుల కొరత ఏర్పడితే, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ కొరత ఏర్పడితే, హూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్? అప్పుడు మరలా మనం అందరం మోదీని అంటాం కదా, రాంగ్ డెసిషన్ తీసుకున్నారని. అందువల్ల వాణిజ్య యుద్ధం
సత్ఫలితాలు ఇస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే వాటిలో కొన్ని రిఫార్మ్స్తో చేయాలి. అందువల్ల భౌతిక యుద్ధం పక్కన పెట్టాను. వాణిజ్య యుద్ధం డెఫినెట్గా చేయొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు చైనా వస్తువులు సేవలను ఆపేస్తే అంత వస్తువులు సేవలు మన దగ్గర లేవు. ఈ నాణ్యత లేని ఈ ఉత్పత్తులు, ఇందాక చెప్పాను, అవినీతి వలన, తర్వాత అసలు దుష్ట ఆలోచనలే మన ఉత్పత్తుల్లో ఉంటాయి. అందువల్లనే మన దేశం ముందుకు వెళ్ళలేకపోతుంది. ఉదాహరణ హీరో సైకిల్స్ ఉన్నాయి, చాలా క్వాలిటీ, వరల్డ్ మొత్తం శాసిస్తుంది ఇండియా ఆ ప్రోడక్ట్లో. అలాగే మన సాఫ్ట్వేర్ ఇంటలెక్చువాలిటీస్ ఉన్నాయి, మనకు లేవని కాదు. బట్ ఇప్పుడు ఇమీడియట్గా సాధారణ ప్రజానికానికి ఉపయోగపడే వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు సేవలు అందించాలి అంటే హఠాత్తుగా బ్యాన్ విధిస్తే కుదరదు. అందువల్లనే మెల్లిగా గ్రాడ్యువల్గా దాని ఇంపాక్ట్ కనపడాలనే బహుశా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఈ ఛాన్స్ కూడా లేదని అనుకుంటున్నాం. రైట్. ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎందుకు చైనా విషయంలో ఆలోచిస్తుంది? ఆ మధ్య ఒక డిబేట్ చదివాను. ఏంటంటే, మనం చైనా నుంచి జపాన్ లాంటి అనేక దేశాలు పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటున్నాయి, మనమే గోల్ అవుతామని. కానీ ఇప్పుడు వరకు వస్తున్న స్టడీస్ చూస్తే మన దేశానికి 3% పెట్టుబడులు కూడా రాలేదు. జపాన్ లాంటి దేశాలు ఇతర దేశాల్లో పెట్టుకుంటున్నాయి, ఇతర ఆసియా దేశాల్లో, పర్టికులర్ యూరోప్ దేశాల్లో. ఎందుకు మన దేశానికి రావట్లేదు? మన దేశంలో కరప్షన్, మన దేశంలో ప్రొసీజరల్ డిలేస్, మన దేశం ఫెమా ఇతరత్ర రెగ్యులేటింగ్ చట్టాలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిగానే ఉంటాయి ఏ దేశానికైనా. చైనా నియంతృత్వ ఆర్థిక వ్యవస్థను కలిగి కూడా వాటిని ఆకర్షించింది, కానీ భారతదేశం ఆకర్షించలేకపోయింది. అది ఇక్కడ ఇలాంటి ఆర్థిక పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత అవసరమైతే చైనాను ఒక గుద్దు కాదు ఆర్థికంగా ఏ విధంగా అయినా చేయొచ్చు. మన పునర్నిర్మాణం జరగాలి, దాని దిశగా మన కేంద్ర ప్రభుత్వం అడుగులేయాలి. సో భౌతిక యుద్ధం, ఆర్థిక యుద్ధం. ఇక మిగిలింది దౌత్యనీతి. భారతదేశం అంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది దాదాపు 80% కంట్రీస్లో. అది మనం అనుసరించిన విదేశాంగ విధానం ఇన్ని సంవత్సరాలు, దాన్ని క్యాష్ చేసుకోవాలి. చైనాని కంట్రోల్ చేయాలి అంటే ఇంతకుముందు చెప్పిన 2 ప్రమాదకరమైన ధోరణులు, దౌత్యము ద్వారానే ఇతర దేశాలను కూడగట్టాలి. ఇవాళ చైనా ఇండియాని బంధించడానికి అష్టదిగ్బంధనం చేయడానికి అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్, నిన్న చూసారు లేదో బంగ్లాదేశ్కి ఏం కావాలని అడిగింది చైనా, బంగ్లాదేశ్ని కూడా లాగేస్తుంది. భూటాన్ రాజు కొంచెం పరిపక్వత కలిగిన వాడు కాబట్టి ఇంకా లొంగలేదు, నేపాల్ లొంగిపోయింది, శ్రీలంక ఎప్పుడూ అమ్ముడుపోయింది. కాబట్టి మనం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం. ఆ ప్రమాదాన్ని ఇంకా నెట్టబాకండి. యుద్ధం పేరుతో చాలా ప్రమాదం వచ్చేస్తుంది. ఇటు పాకిస్తాన్ను తట్టుకోవాలి, అటు నేపాల్ను తట్టుకోవాలంటే వాళ్ళు మనం ఏదో చేస్తాను కదా, గిచ్చుతూ ఉంటారు, అన్రెస్ట్ ప్రివైల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మన ప్రధాని మోదీ సత్సంబంధాల ద్వారానే, ఇతరత్ర చర్చల ద్వారానే విజయవంతంగా ఈ సమస్యను ముగిస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, కాలం ఎటువైపు ఎవరిని తీసుకెళ్తుందో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ టుడే నాకు భారతదేశానికి 3225 కిలోమీటర్ల భూ సరిహద్దుని కలిగి ఉన్న ఈ చైనాని చాలా ట్యాక్ట్గా మాత్రమే కంట్రోల్ చేయాలి తప్ప, కోఆర్డినేట్ చేసుకోవాలి తప్ప, వేరే ధోరణులు పనికిరావు అనేది నా విశ్లేషణ. ఓకే ఫ్రెండ్స్, మరొక దాంతో కలుద్దాం. థ్యాంక్ యూ.